బ్రేకింగ్ న్యూస్ ఛత్తీస్గఢ్లోని అడవిలో కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. కాంకేర్ జిల్లాలో పోలీసులు బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలిలో భారీగా ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరికొంతమంది మావోయిస్టులకు గాయాలైనట్లు తెలుస్తోంది. మరోవైపు 2 జవాన్లకు స్వల్ప గాయాలైనట్లు పోలీసులు చెబుతున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. భాస్కర్, కాంకేర్ జిల్లాలో పోలీసు బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఇంకా అలాగే గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పటికే నారాయణపూర్ జిల్లా కాంకేర్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా మొత్తానికైతే గత 3 రోజుల నుంచి కూడా ఒకవైపున బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ తాజాగా కాంకేర్ జిల్లా వైపు కూడా మావోయిస్టు సంచరించారనే పక్కా సమాచారంతో ఆ వైపు కూడా భూమిని నిర్వహిస్తున్నటువంటి సైనిక సిబ్బందికి మావోయిస్టు తారసపడడం జరిగింది. ఫలితంగా చూసుకోవడం మాత్రం నిన్నటి నుంచి కూడా వరుసగా ఎన్కౌంటర్లు అడపతాపు జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా ఎవరికి అక్కడ మావోయిస్టులు 3 వరకు మృతి చెందగా ఇంకా భారీ ఆయుధ సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. మరోవైపున కీలకమైనటువంటి పత్రాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మరోవైపున ఇంకా ఆ ప్రాంతంలో కూడా చాలా వరకు కూడా కూమింగ్ నిర్వహిస్తున్నటువంటి పోలీసులు ఆపరేషన్ కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా ఈ మార్నింగ్ నుంచి కూమింగ్ అంటే నైట్ అర్ధరాత్రి వరకు కూడా ఎదురుకాల్పులు జరిగినట్టుగా సమాచారం ఉన్నది. అయితే ఈ యొక్క ఘటన సంబంధించి ఇప్పటికీ ఆ ప్రాంతంలో కూడా పోలీసులు కావచ్చు, అంటే డిఆర్జీ, బిఎస్ఎఫ్, కోబ్రా, సిఆర్పిఎఫ్ సిబ్బంది మొత్తం కూడా ఒక నారాయణపూర్ కాంకేర్ సరిహద్దు ప్రాంతం మొత్తం కూడా జరగబడుతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆ ప్రాంతంలో అంటే కాంకేర్ పరిసర ప్రాంతంలో కూడా ఇటీవల కాలంలో మావోయిస్టులు సంచారం చాలా తక్కువ ఉంది. అయితే అలాంటి ప్రాంతాల్లో మరలా మావోయిస్టు ఉనికి ఉండటంతో ఆ ప్రాంతాల్లో కూడా మొత్తం కూడా సైనిక సిబ్బంది కూడా చుట్టుముట్టిన నేపథ్యం అవుతుంది. ఒకవైపున సుక్మా, మరోవైపున బిజాపూర్, మరోవైపున చూసుకుంటే బెస్తరు, మరోవైపున ఈ కాంకేరు ఈ సరిహద్దు ప్రాంతం మొత్తం కూడా అబూజ్మట్ అడవులకు సేఫ్ జోన్ గా ఉన్నాయి. కొన్ని వేల హెక్టార్లో వ్యాపించినటువంటి అబూజ్మట్ అడవులు ఈ ప్రాంగణంలో ఆ ప్రాంతంలో ఎక్కువగా మావోయిస్టులు కంచుకోటగా అవన్నీ చెప్పుకుంటారు. మొత్తానికి చాలా వరకు కూడా ఇప్పటికే బెస్తర్ కావచ్చు, సుక్మా కావచ్చు, ఈ నారాయణపూర్ వరకు ఈ జిల్లాల మొత్తం కూడా సైనిక సిబ్బంది పైకి సాధించుకుంటూ మావోయిస్టులు కంచుకోటను చుట్టుకెళ్తూ మరోవైపున మావోయిస్టులు మద్దపెట్టుకుంటూ భారీ ఆయుధ సామాగ్రిని డబ్బు స్వాధీనం చేసుకుంటూ తెలిపిన పత్రాలతో సైతం కూడా వాటిని స్వాధీనం చేసుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యంలో తాజాగా మరలా మన కాంకేర్ వైపు కూడా అంటే ఒరిస్సా నుంచి కాంకేర్ వైపు నుంచి మరలా మావోయిస్టులు వచ్చారు. మళ్ళీ అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్న సమాచారం ఉన్న నేపథ్యంలోనే మరలా మావోయిస్టులు ఒక మట్టబెట్టే పనిలో భాగంగా వాళ్ళ ఉనికిని కాపాడుకునేందుకు మావోయిస్టు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనూ వాటిని తిప్పుకొడుతూ సైనిక సిబ్బంది మాత్రం ఒక్కొక్కరిని చూటాలు బలి అవుతున్న నేపథ్యం అయితే ఉంది. రాధిక, మొత్తానికైతే ఈ ఘటన ఇంకా కొనసాగుతా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం మెండుగా ఉంది. మరోవైపున కాల్పులు జరిగిన ప్రాంతంలో మావోయిస్టులు చాలా వరకు కూడా గాయాలైన నేపథ్యంలో వాళ్ళ గూడెంలో ఉన్న వాసులు, పరిసర ప్రాంత ప్రజలు కూడా వాళ్ళని అంతా కూడా సేఫ్ జోన్ తరలించినట్టుగా సమాచారం ఉంది, విశ్వసనీయ సమాచారం. మరోవైపున సైనిక సిబ్బందికి కూడా గాయాలైన తరుణంలో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే రాయ్పూర్ తరలించారు తెలుస్తా ఉంది. రాధిక, థ్యాంక్ యూ భాస్కర్.